జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సూర్యుడు, చంద్రుడు, బుధుడు, కుజుడు, గురుడు, శుక్రుడు, శని, రాహువు, కేతువు మొత్తం 9 గ్రహాలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ 9 గ్రహాలు 12 రాశులే ఉంటాయి. ఈ నవగ్రహాల్లోని ప్రతి ఒక్క రాశి 12 రాశుల్లోకి ఏదో ఒక సమయంలో వస్తుంది. ఆ రాశి ప్రజల జీవితాలపై పడుతుంది. ఎవరైనా తెలిసి తెలియక చేసే పొరపాట్లతో నవగ్రహాల అనుగ్రహం దక్కదు. గ్రహ దోషాలు ఏర్పడతాయి. అప్పుడు ఆ వ్యక్తులు ఆర్థిక సంక్షోభం, వృత్తిలో ఇబ్బందులు, పురోగతి లేకపోవడం, కుటుంబంలో తగాదాలు, ఆరోగ్యం క్షీణించడం వంటి సమస్యలు వస్తాయి. అప్పుడు నవగ్రహాలను శాంతింపచేసేందుకు కొన్ని జాగ్రత్తలు అవసరం. కొత్త సంవత్సరంలో 9 గ్రహాలను ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం. సూర్యదోషం ఉంటే రాత్రి నిద్రపోయే ముందు మంచం కింద నీటితో నింపిన రాగి పాత్రను ఉంచండి. అలాగే ఎర్రచందనం ముక్కని దిండు కింద గుడ్డలో కట్టి పెట్టుకుని పడుకోండి. చంద్రదోషం ఉంటే మంచం కింద నీటితో నింపి వెండి పాత్రను ఉంచండి. వెండి ఆభరణాలను దిండు కింద పెట్టుకున్నా మంచి జరుగుతుంది. మంగళదోషం ఉంటే మంచం కింద నీటితో నిండిన కాంస్య పాత్రను ఉంచండి. దిండు కింద బంగారు వస్తువు లేదా ఏదైనా వెండి వస్తువు పెట్టుకుని పడుకోండి. బుధగ్రహ దోషం ఉంటే రాత్రి సమయంలో దిండు కింద బంగారు ఆభరణాలు పెట్టుకుని పడుకోండి. గురుదోషం ఉంటే పసుపు ముద్దను శుభ్రమైన గుడ్డలో కట్టి దిండు కింద పెట్టుకుని పడుకోండి. బృహస్పతి స్థానం బలపడుతుంది. రాహుదోషం ఉంటే ప్రతిరోజు నుదుటిపై తిలకం పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల రాహుదోషం తగ్గుతుంది. కేతు దోషం ఉంటే 2 రంగుల కుక్కకు ఆహారాన్ని ఇవ్వండి. వీలైతే కుక్కను ఇంట్లో పెంచుకోండి. శుక్రగ్రహ దోషం ఉంటే ఒక చిన్న వెండి చేపను తయారు చేసి దిండు కింద ఎప్పుడూ పెట్టుకోండి. వెండి పాత్రలో నీటిని నింపి మంచం కింద ఉంచుకోండి. శని దోషం ఉంటే ప్రతిరోజు శనీశ్వరుని ఒక్కసారైనా తలుచుకోండి, పూజించండి. శనీశ్వరుడికి ఇష్టమైన రత్నం నీలాన్ని దిండి కింద పెట్టుకుని పడుకోండి. ఒక ఇనుప పాత్రలో నీటిని నింపి మంచం కింద ఉంచుకోవడం మంచిది.